ఎరా వెళ్ళంగానే కాల్ చేయి. సరే సరే సరేరా వెళ్ళొస్తాం, మళ్ళీ కలుద్దాం. రే ఆధార్ కార్డు పెట్టుకున్నావా? నీకురా కావాల్సింది, నాకు కాదు. సర్లే వెళ్ళరా, మళ్ళీ కలుద్దాం. హలో, ఫ్రెండ్ బస్ ఎక్కిస్తాకొచ్చా. రే మళ్ళీ చేస్తాను. హలో హలో, ఒక్క నిమిషం. మిమ్మల్ని కాదు, మీరు వెళ్ళిపోండి. ఏంటి మమ్మీ ఎవడీడు? ఎరా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, ఇలా ప్యాసింజర్లకు పంచర్లు వేసే బదులు పంచర్ షాప్ పెట్టుకుని పని చేసుకుని బతకచ్చుగా. అంటే పంచర్లు వేయటం రాస్తారు నాకు. పర్సులు ఎప్పుడు ఏమైనా పుట్టుకుతా వచ్చాయండి, నేర్చుకోవాలరా ఏ పనైనా. సరే సార్. అగో ఎక్కడికే ఈరోజు కలెక్షన్ అంతా? ఇంకా లెక్క పెట్టలేదు సార్, ఒక 5,000 ఉంటాయి మొత్తం తీసిటీ. ఏంట్రా చూపేంటి? మొత్తం ఎందుకు ఇస్తామండి? 500 మీ నా 500 ఎప్పుడు లేపేసావురా? సారీ సార్, అంటే మీరు నా దగ్గరికి ఇప్పుడు వచ్చారు కానీ నేను 5 నిమిషాల క్రితం వచ్చాను మీ దగ్గరికి. అరే మర్యాదగా మొత్తం తీసిటీ, లేదంటే మొత్తం అందరినీ పిలిచి పోలీసులకు పెట్టేస్తా. వద్దులేండి సార్. ఎరా 5 రూపాయలు కూడా వదలవా? ఈ నాయే సార్, ఏదో అందరూ కలిసి నా ఎదుగుదల కోసం తలకు రూపాయి వేసుకుని సహాయం చేస్తున్నారు. వీళ్ళందరూ బాగుండాలని పొద్దున కడుక్కుని అతనికి 5 రూపాయలు ఇద్దామంటే ఆ టైం నా దగ్గర చిల్లర లేదు. చిల్లర ఉన్నాయిగా? పొద్దున అతనికి ఇద్దాం అనుకున్నప్పుడు చిల్లర లేదు. చేసేది లేక 10 రూపాయలు ఇచ్చి 5 రూపాయలు వెనక్కి తీసుకున్నా. అదే ఇది. ఎప్పటికైనా మనిషి సహాయం చేసుకోవాలి కదా సార్. ఒరే జనాలకు వేలు సొన్నం వేసి ఆడేవరకు 5 రూపాయలు ఇచ్చి సహాయం చేసి అని ఫిలాసఫీలు చెప్తావేంటి? రే ఇంకొకసారి బంటి బిల్లు బస్ స్టాండ్ చుట్టుపక్కల కనిపించావో బాక్స్లో పెట్టి బీహార్ పార్సల్ చేసేస్తా. జోబులు ఏంటి అయితే? బైక్కి సార్. డబ్బులు ఏమైనా దాచావా? ఇంకేం లేవు సార్. వెళ్ళక్కడి నుంచి. ఆగాగు. జీనియస్ షర్ట్ వర్క్ కొటేషన్ బాగుంది కానీ నా షర్ట్ మీద ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే నువ్వు తాండి తన్నేవాడు అయితే నీ తల తన్నే రకం నేను. ఇలా చారీ ఈ ఫీలింగ్ ఏంట్రా? బస్ స్టాండ్ లో దొంగలు ఉన్నారు సార్. ఇప్పుడు లేరులే. ఉన్నారు సార్, నా డబ్బులు పోయినాయి. దొంగలు అన్నాక దొంగతనాలే చేస్తారు, దాన ధర్మాలు చేయరు. అయినా వాళ్ళకి మాత్రం ఫ్యామిలీస్ ఉండవా ఏంటి? ఈ చూసేది ఏదో వస్తువుని జాగ్రత్తగా చూసుకుంటే ఇలా దిక్కులు చూసే అవసరం వచ్చేది కాదుగా. ఎంత పోయినాయి? 500 సార్. ఇస్తానుండు. మీరేవడం ఏంటి? ఎవరిస్తే ఉంది డబ్బులేగా. నా డబ్బులు డబ్బులు పోతే పోయింది. బండి తాళం ఏది? బండి ఏది అన్న? ఇక్కడ బండి ఉండాలి చూసారా? ఓ మీరేనా? ఇదిగోండి. ఏంటిది? నాకు బండి వేసుకెళ్ళి ఆయన మీకు ఇమ్మన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అన్న నాకన్నా చూసారా? లేదు బ్రో. అన్న ఇతను అక్కడ చూసారా? చూడలేదండి బ్రో. ఇతను అక్కడ చూసావా? చూడలేదు బ్రో. ఎప్పటికైనా మనిషి సహాయం చేసుకోవాలి కదా సార్. ఏంటిది? నాకు బండి వేసుకెళ్ళి ఆయన మీకు ఇమ్మన్నాడు. 5 రూపాయల బిల్ల నా చేతిలో పెట్టి నా బండి వేసుకెళ్ళిపోతావా? వాళ్ళ కాకపోతే రేపు దొరుకుతావురా, అప్పుడు చెప్తా నీ పని. చిక్కుల్లో పడతామని చూసుకో మరి. ఫోన్లోనా? నన్ను అనుకున్నాను. ఇక నా వల్ల కాదు సార్. బండి ఎక్కడ ఉంది? బండి తాళం మీ చేతిలో ఉంది. ఇక ఉంటాను సార్, ఇబ్బంది పెట్టుంటే సారీ. అగా ఏంటి సార్? ఏంటేంట్రా ఏం తెలియనట్టు? నా బండి ఎందుకు దొంగతనం చేసి తిరిగి తీసుకొచ్చి ఎందుకు ఎత్తున్నావు? అంటే తీసుకెళ్లేటప్పుడు థ్రిల్లింగ్గా ఉన్నా తిన్నాక తిరిగ్గా కూర్చుని తలుచుకుంటే తప్పు అనిపించింది. అలా తప్పు తెలుసుకుని తిరిగి తీసుకొచ్చాను. ఏంటి తప్పు తెలుసుకున్నావా? తిన్నగా స్కూల్కి వెళ్ళి చదువుకుని ఉంటే అలా తప్పుడు అడుగులు వేయడాలు తప్పులు తెలుసుకోవడాలు ఉండేవి కాదుగా. నేను చదువుకోలేదని ఎవరు చెప్పారు మీకు? ఏ క్లాస్ దాకా చదువుకున్నావు ఏంటి? బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీయా? అదేం క్లాసు? బీటెక్ చదివా? నాకు ఎక్కడ తగలేదే. బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీటెక్కే. ఏంటి బీటెక్ చేసి దొంగతనం చేస్తున్నావా? బీటెక్ అయ్యాక యూఎస్ఎల్ మాస్టర్స్ చేద్దామా, ఊళ్ళో ఉండి మోసాలు చేద్దామా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆస్తులు నమ్ముకుని ఆవకాయ జాడితే అమెరికా ఫ్లైట్ ఎక్కే బదులు దోస్తులు నమ్ముకుని దర్జాగా దోపిడీలు చేసుకోవటం మేలని నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు. మీరే మనుషులు రా బాబు, ఎలా ఉన్నారు? అలా ఆవకాయ జాడీలు దోపిడీలు అని చెప్పి నీకు మోటివేషన్ ఇచ్చినాడు ఎవడో? ఆడ ఇప్పుడు రాజమండ్రి హాస్టల్లో ఉంటున్నాడు. ఇంకా బీటెక్ కావలేదా? ఇంకా బెయిల్ రాలేదు. బెయిలా? ఓ సారీ, జైలు. మీరు జైలు అంటారు కదా, మేము హాస్టల్ అంటాంలేండి. ప్రస్తుతం ఆడు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఊరు మీ దుంపల దగ్గర జైలు బెయిల్ వచ్చే వరకు హాస్టల్ అనుకుంటున్నారా? అయినా కన్నాలు వేసుకోమని కబుర్లు చెప్పేవాడు కాసేపు కళ్ళ ముందే తిరుగుతాడు కానీ చివరికి కటకటాలు వెనకాల చెప్పకూడదు తింటాడు. అందుకే సార్ నేను కూడా ఇవన్నీ మానేసి బందర్లో అప్సరా బాదం పాలకు పోటీగా భువన్ బాదం పాలను పెట్టుకుందాం అనుకుంటున్నాను సార్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటున్నట్టు వేరే వాళ్ళకి పోటీ పెడతాం కాదురా, సొంతంగా ఏదన్నా పెట్టుకో, బాగుపడతావు. సరే సార్. అగా ఏం సార్?
మారేవని నమ్మే కాబట్టి మంచి మనసుతో వదిలేస్తున్నా. యూఎస్ వెళ్ళి మాస్టర్స్ చేస్తావు, ఊర్లో ఉండి సమోసాలు చేస్తావు, చేసుకో. మళ్ళీ మోసాలంటూ మొదలు పెట్టావో ఆవకాయ జాడీలో కుక్కి కొరియర్ చేసేస్తా. ఇలా నువ్వు నీ తొక్కలో ఆవకాయ జాడీ మోటివేషన్లో. ఏంటి తొక్కలో ఆవకాయ? ఆయన ఆంధ్రాలో ఉన్నవాడికి ఏం తెలుసు ఆవకాయ విలువ? అమెరికాలో ఉన్నవాడిని అడుగు చెప్తాడు. ఎక్కడ అయిపోద్దా అని ఆచి తూచి వేసుకుని తింటాడు. అది ఆవకాయ అంటే. ఒరే బాబు, నీ ఆవకాయ మోటివేషన్ నాకేం వద్దులే కానీ వెళ్ళు. చిక్కుల్లో పడతామని చూసుకో మరి. వీడెవడా చెవులో ఏగాల్లో చుక్కుల్లో పడతావు అని గోల. అన్న ఈ బండి మీ దగ్గరికి ఎవరన్నా తీసుకొచ్చాడా? నువ్వెవడోరా నా బండి వేసుకొచ్చావు? ఆడేడే ఆడవడో? ఈ బండి నాకు అమ్మినోడు. కొనడానికి నువ్వెవడో, అమ్మడానికి ఆడేవడో. ఇది నా బండి, కావాలంటే ఆర్చి చూసుకో. 4 రోజుల క్రితం ఒక అన్న తెచ్చాడండి ఈ బండి. అన్న ఈ బండి అమ్మేద్దాం అనుకుంటున్నాను, ఎవరినంటే చూడన్న కొంచెం. అదేంటండి, ఎవడ బండి ఏంటో చూసుకోరా? ఎవడ ఏ బండి వేసుకొచ్చినా కొనేసుకుంటామని ఏంటి? ఆడ నా బండి దొంగతనం చేసి తీసుకొచ్చాడు. అవునా? నేను కొన్నానే చెప్పానండి, కానీ ఆడే. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవన్నా, అందుకే ఈ బండి అమ్మేద్దాం అనుకుంటున్నాను. ఈ ఒక్క సాయం చేసి పెట్టండి అన్న. అని సెంటిమెంట్తో కొట్టాడు. ఫోన్లో పిల్లలు చదువులు పోతున్నాయి కదండి డబ్బులు ఇచ్చి బండి కొన్నా. అంటే నా బండి అమ్మేశాడా? ఇందాక మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఎందుకు? ఫీజు అయితే కట్టేసే కానీ బండి మీద డ్రాప్ చేస్తేనే స్కూల్కి వెళ్తామని పిల్లలు స్కూల్కి వెళ్ళడం అనేసి ఏడుస్తున్నారన్న. సర్లే ఈ గోలంతా ఎందుకులండి, నా డబ్బులు ఇచ్చి బండి తీసుకెళ్ళిపోమన్నా. సరే ఇస్తాలే కానీ బండి చెక్ చేసుకున్నాక ఇస్తాను నీకు. అంత డౌట్ ఉంటే టెస్ట్ రైడ్ చేసుకో. చెక్ చేసుకోమని డబ్బులు లేకుండానే బండి ఇచ్చి పంపించావు. ఆడేమో నా బండి నాకు ఇచ్చేసి నీ డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. అయినా డబ్బులు బండి అన్ని అడిగిచ్చట పంపించావు, ఏదో ఇక్కడ పెట్టుకోవాలిగా. అవును, అతనితో పాటు వచ్చిన మనిషి ఇక్కడ ఉన్నాడు కాబట్టి పంపించాను. అతనితో పాటు వచ్చిన మనిషా? ఇదిగో ఇక్కడ. అదేంటి, అతను మీ మనిషి కదా? ఇతను మా మనిషి ఏంటండి, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. ఇతను ఇక్కడ కూర్చోబెట్టి బండి వేసుకెళ్ళాడు. నా ఈ నెల చాలాసేపు అయింది, కొంచెం ఈ నెంబర్ కాల్ చేయండి అన్న, దాంట్లో బ్యాలెన్స్ లేదు. హలో హలో హలో. ఆయనకి చేయమంటే ఈయనకి చేసావేంటన్నా? ఒరే నువ్వేం మనిషి రా, ఆడి నెంబర్ అని చెప్పి నా నెంబర్ ఇస్తావేంట్రా? ఏమో సార్, ఆయన ఆ నెంబరే ఇచ్చాడు. అంటే ఆడితో నీకు పరిచయం లేదా? లేదు సార్, లంక బిందు దొరికిందంట, లేపడానికి సహాయం చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తానంటే వచ్చాను. ఏం వాడకవయ్యా? నాకు ఇప్పుడు మొత్తం అర్థమైంది. నా బండి తీసుకొచ్చి నీకు ఇచ్చి 15,000 లాగాడు. ఎవరు లేకపోతే నువ్వు బండి అవ్వవు కాబట్టి అడిగి లంకి బిందులో సోలు కబుర్లు చెప్పి ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టాడు. నా బండి నా చేతిలో పెట్టాడు. సర్లే మరి ఇంకా వెళ్ళొస్తా. సార్ ఆ లంకి బిందులు ఎక్కడో తెలిస్తే నన్ను దారిలో దింపేసాలని సార్. ఒరే నీకు ఇంకా అర్థం కాలేదే ఏంట్రా? లంకి బిందులు లేవు, 1,00,000 రూపాయలు లేవు, సొల్లు కబుర్లు చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు నిన్న అక్కడ. అవును, నాకు డౌట్ అండి, ఆడి బండి మీకు ఇచ్చి నాకు ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఓహో అదే, బండి ఫ్రంట్ పాకెట్లో మీ మెకానిక్ షెడ్ విజిటింగ్ కార్డు ఉందండి. డౌట్ వచ్చి ఇటు వచ్చా. సరే మరి వెళ్ళొస్తా. నా మూలంగా పాప మీ మెకానిక్ గడి బలైపోయాడు. అయినా ఆయన బస్ స్టాండ్లో కెలికింది నేను, బెదిరించింది నేను, ఆ డబ్బులు లాగేసుకున్నది నేను. నన్ను వదిలేసి మెకానిక్ గడిని ముంచేసాడేంటి? ఏంటి ఇదంతా తేడాగా ఉంది? కొంపతీసి మెకానిక్ గడి పార్ట్లు మార్చేసాడా? అదేంటి అన్నప్పుడు శివ గంటకి రమ్మన్నాగా, బండి ఓనర్ ఇప్పుడే వెళ్ళాడు. అలా కాదన్నా, కొంచెం అర్జెంట్ అన్న, ఏదో తొందరగా సెట్ చేసి. ఇంజిన్తో సహా పాటలన్నీ ఆ బాక్స్ ఉన్నాయి, తొందరగా తీసుకుని వెళ్ళిపో. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే. ఈ మెకానిక్ గడు ఆల్రెడీ నా బండి పాటలు అమ్మేసుకుని ఆ డబ్బులు ఆడు సంపాదించేసుకున్నాడు. అంటే నష్టపోయింది నేనేనా? ఇదంతా ఈ నిఖిల్ గండి బస్ స్టాండ్లో ఎక్కిస్తాం మూలంగానే వచ్చింది. హలో. అరే నేను ఇప్పుడే బండిమల్ బస్ స్టాండ్లో దిగాను, వచ్చి పికప్ చేసుకో. ఒరే బాబు నీకు దన్నరా బాబు, మొన్న నేను బస్సు ఎక్కిస్తాక వచ్చినందుకు ఆడెవడో తగులు 3 చెరువు నీళ్ళు తగ్గించాడు నాతో. ఆ దెబ్బలోంచి ఇంకా తేరుకోలేదు. నువ్వు బంటిమిల్లో దిగుతావు, ముదిరేపల్లిలో దిగుతావు, దిగు. నాకు మాత్రం ఫోన్ చేయ, మాకు పెట్టే. ఏమైంది వీడికి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. ఏమన్నా హెల్ప్ కావాలా సార్? అవునండి, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేయాలి. రండి నేను డ్రాప్ చేస్తాను. ఇంతకీ మీరెవరు? మంచిగా సాటి మనిషికి సహాయం చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటికైనా మనిషికి మంచిగా సహాయం చేసుకోవాలి కదా.